నెల రోజులు వేట అయితే ఒడ్డుకైతే వచ్చాక ఈ విధంగా అయితే చేపలు అయితే తీస్తాం. ఒకసారి చూడండి ఇటువైపు ఓడీలు ఎలాగ ఉన్నాయో చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. దీన్నే మట అని అంటారు. సో ఎక్కడైతే బోట్లు అయితే పైకి అయితే ఎక్కిస్తాం. అదే కాకుండా మా బోటు కూడా ఎక్కించడం అయితే అయ్యింది. సో ఈరోజు అయితే స్టార్టింగ్లో చేపలు అయితే ఈ విధంగా అయితే తీస్తున్నాం చూడండి. సో తీసిన చేపలన్నీ వాటర్లో ముంచి వాటిని క్లీనింగ్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే మేము వేట అయితే నెల రోజులు చేసుకొని వచ్చాం తుఫాను తీవ్రం వల్ల. ఈసారి అయితే చాలా లేట్ అయితే అయ్యింది. సో అవడంతో మా కలసలతో పాటు ఇక్కడ బోటు గల వ్యక్తులు కూడా వచ్చి అయితే మాతో పాటు సాయం అయితే చేయడం అయితే జరుగుతుంది. మా అన్నయ్య అయితే స్టోర్ మ్యాన్ కాబట్టి కింద నుండి చేపలు అయితే బేసిన్లో వేసి పైన ఉన్న వాళ్ళు అయితే ఆ బేసిన్ని పైకైతే ఏ విధంగా అవుతున్నారో చూడండి. సో అదే కాకుండా ఇలా నెల రోజులు చేసి వచ్చాక అయితే మేము ఒడ్డునైతే ఒక 2-3 రోజుల కంటే ఎక్కువైతే ఉంటాం మిగతా దాకా సముద్రంలో. సో చేపలు తీసి పని అయిపోయాక ఇంకా బోట్ అయితే గుల్ల అనేది చాలా ఎక్కువగా పట్టడంతో మా వాళ్ళతో బోటు పై నదాడు ఎక్కించడం అంటే అంటారు. దీన్నే మఠ అంటారు. ఈ మఠాన్నే నదాడు ఎక్కించి నీరు అనేది వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ గుల్ల ఎలా గోకుతున్నారో చూస్తున్నారు కదా. సో మాతో పాటు ఇలాగా ఈ బోటు గల వ్యక్తులు కూడా మరి వాళ్ళ బోటుకే మన బోటే కదనేసి సాయం అయితే చేసుకుంటున్నారు. ఈ విధంగా చేసుకోవాలి, చాలా మంచిది. సో మాతో పాటు వాళ్ళు కూడా సాయం అయ్యారు. సో కొందరైతే ఈ విధంగా అయితే రావాలి, ఏ పనైనా సరే మన వాళ్ళకి ఒగ్గేస్తారు. ఎందుకంటే నేను గుజరాత్లో బోట్ అయితే ఈసారి 3 సార్లు తీసాను, అందుబట్టే చెప్తున్నాను. సో ఇలాంటి వీడియోలు ఉంటే మళ్ళీ మాట్లాడుకుంటాను.